2 బర్డ్స్ వచ్చాయి. నేను ఇప్పటివరకు చూడలేదు బయట. నేను 9 వరకు బయటే ఉన్నాను. 1 గంట లోపలికి వెళ్ళి కూర్చున్నా. ఆ తర్వాత చూస్తే ఇవ్వండి చిట్టుముక్కు చక్కర ఒకటి వచ్చింది, తర్వాత హాఫ్ నోస్ ఒకటి వచ్చింది. 2 చక్కర్లు వచ్చాయి. ఈ క్లైమేట్లో చెప్తే నమ్మరు. ఈ క్లైమేట్లో చూడండి, వర్షం చూడండి ఎలా పడిందో. ఫుల్ ఎక్కడికెక్కడ ఫుల్ క్లైమేట్ బాగా వర్స్ట్గా ఉంది అసలు క్లైమేట్ అయితే. సో బాగా వర్షము, దాంతోపాటు బర్డ్స్ అసలు రావడం చాలా గ్రేటే. బాగానే వచ్చాయి. ఈరోజు థర్డ్ డే కదా, అంటే రిలీజింగ్ రోజు ఒకటి, తర్వాత నెక్స్ట్ డే ఆల్రెడీ నిన్న వీడియో పెట్టా. ఇది నెక్స్ట్ డే, ఆ నెక్స్ట్ డే అంటే థర్డ్ డే. ఇది రిలీజ్ చేసిన రోజుతో కలుపుకొని 3 రోజులు. 3వ రోజుకి ప్రెజెంట్ అయితే 10 గంటలకు, తెల్లవారు 10 గంటలకి అయితే 2 మనం చూడడం జరిగింది. ఇంకా రావాల్సిన ఉన్నాయి గైస్, చూద్దాం. ఇంకా 10 రావాలి, ఫైనల్ 10 రావాలి. రికవరీ అవుతున్నాం. సో ఈ రోజంతా గ్యాప్ ఉండదు కాబట్టి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. 10 లోపే 2 వచ్చాయి కాబట్టి కొంచెం క్లైమేట్ సహకరిస్తే మాత్రం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. రావాలని కోరుకుందాం, చూద్దాం. కంటిన్యూ చేస్తానండి వీడియో, వచ్చినా రాకపోయినా. సో నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే, మన బర్డ్స్ అన్నీ వామిటింగ్స్ చేసుకుంటున్నాయి, కక్కేసుకుంటున్నాయి, ఫుల్గా బాగా కక్కేసుకుంటున్నాయి బర్డ్స్. నేను పెద్ద గింజ అంటే ఇప్పుడు పల్లీలు కానీ కొమ్ముచెనగ కానీ ఇవంతా కూడా లావు సైజ్ గింజ కదా, పెద్ద గింజ కదా, అవి అంత త్వరగా డైజెస్ట్ అవ్వవంట. సో దానివల్ల మనకు బాగా మైనస్ పడిపోయిందని చెప్పుకోవాలి. బాగా డిమ్ అయిపోయి బర్డ్స్ అయితే బాగా డిమ్ అయిపోయి. సో చిన్న గింజ అంటే ఓన్లీ గంటలు కానీ గోధుమలు కానీ తెల్ల జొన్న ఉంటుంది కదా, చిన్న గింజలు ఉంటాయి కదా, ఆ చిన్న గింజలు లాంటివి పెట్టాలంట రేస్ నుంచి వచ్చేటప్పుడు. మనకి కొంచెం ఐడియా లేక పెట్టేయడం వల్ల బాగా డిమ్ అయిపోయి బర్డ్స్ అయితే. పైన చూడండి, చూపిస్తాను. 2 బర్డ్స్ కూడా నిన్న సెకండ్ డే వచ్చి చూడండి ఎంత డిమ్గా, చూడండి తలకాయలు 2 మొత్తం దించేసుకొని ఉన్నాయి. అవతల వైపు ఆన్ డే వచ్చింది, చూడండి అది ఎంత యాక్టివ్గా ఉందో. తర్వాత ఈ 2 జస్ట్ ఇప్పుడు వచ్చినవి ఓకే అన్నట్లు ఉన్నాయి. ఇప్పుడు యాంటీబయాటిక్ వాటర్ కూడా పెట్టడం జరిగింది. మనం అంటే ఎక్కడెక్కడ బయట ఫుడ్ అవన్నీ తినుకొని వస్తాయి కదా, సో అందుకని చెప్పి యాంటీబయాటిక్ వాటర్. ఇవి అయితే చూడండి ఎంత డిమ్గా ఉన్నాయో. నిన్న ఏం చేశాను అంటే, నిన్న బాగా డీహైడ్రేట్ అయిపోతాయి కదా బర్డ్స్. డీహైడ్రేట్ అయిపోవడం వల్ల కొబ్బరి నీళ్ళు ఒకటి పెట్టాను. నేను బాగా రికవరీ, వెల్ అండ్ గుడ్ రికవరీ ఏంటి అంటే కొబ్బరి నీళ్ళు ఒకటి, నెక్స్ట్ అందులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఒకటి కలిపా. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అంటే ఒక 5 రూపాయల ప్యాకెట్ ఒకటి వస్తుంది అనమాట శాంపిల్గా. అది 25 రూపీస్ ఎంత ఉంటుంది ప్యాకెట్. అందులో 5 ఉంటాయి. ఐ థింక్ ఒక్కొక్కటి 5 రూపీస్ పడుతుంది అనుకుంటా ఆ ప్యాక్స్. ఆ ఓఆర్ఎస్ ప్లస్ కొబ్బరి నీళ్ళు 2 మిక్స్ చేసి పెట్టాను. కొన్ని బర్డ్స్ అయితే ఓకే అన్నట్లున్నాయి. ఇంకా 10 బర్డ్స్ రావాలి గైస్, 10 బర్డ్స్ ఇంకా వెయిటింగ్. చూద్దాం, అంతా మన మంచిగా. 10 బర్డ్స్లో అట్లీస్ట్ 5 వస్తే నా అంత అదృష్టవంతుడు నిజంగా ఉండడు. అట్లీస్ట్ 5 బాగా పెద్ద ఆశ అది. 5 కాకపోయినా అట్లీస్ట్ 2 to 3 బర్డ్స్ రిటర్న్స్ కనపడాలి. చూద్దాం గైస్, వెయిటింగ్. ఒకవేళ రాకపోతే ఫైనలైజ్ చేస్తూ వీడియో అయితే చేస్తా. ఈవినింగ్ వరకు చూద్దాం, వెయిట్ చేయండి. భోజనంకి వెళ్ళి వచ్చాను. మన డార్క్ రెడ్ కూడా వచ్చేసింది. పాపం చాలా వీక్ అయిపోతున్నాయి గైస్, చాలా బాధగా ఉంది ఇట్లా చూస్తుండే పాపం. నెక్స్ట్ ప్రజెంట్ ఒక్కడే వచ్చాడులేండి, వాళ్ళందరూ పాత వాళ్ళు. ఇంకా 9 బర్డ్స్. డార్క్ రెడ్ కూడా వచ్చింది, హ్యాపీ. కలర్స్ కూడా బాగానే వచ్చాయి గైస్ ఈసారి. పాపం చాలా డిమ్ అయిపోయారు పాపం. ఎంత డిమ్ అయిపోయారు చూడండి పాపం ఒక్కొక్కడు. సో టోటల్గా ఈరోజు 3 బర్డ్స్. ప్రెజెంట్ అయితే 3 బర్డ్స్ వచ్చారు, 3 వచ్చారు. ఇంకా చూద్దాం, వెయిటింగ్. వాళ్ళు ఒక 5 ఉండిపోయారు బయట. చెప్తుంటే అసలు మాట వినట్లేదు, పిలుస్తుంటే. బాగా డిమ్ అయిపోయారు బర్డ్స్. కొంచెం ఫ్లయింగ్ కోసమని, క్యాజువల్ ఫ్లయింగ్ అవుతాయని బయట వదిలితే మాట వినట్లేదు వీళ్ళు. ఇవ్వండి, ఇక్కడ ఒక 4, అటువైపు ఒకటి ఉంది. టోటల్ 5. ఓకే, కంటిన్యూ చేస్తాను, ఆగండి ఇంకేమైనా వస్తాను. గ్యాస్ నేను వచ్చి 4:37కి వస్తున్నాను ఇంటికైతే. బయటికి వెళ్ళాను ఫుడ్ తినడానికి. సో చూస్తున్నారా, మీలీ ఎప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది కదా. కమ్ చాలా వీక్ అయిపోయి గైస్. కొంచెం ఏదైనా
ఇవ్వాలి కొంచెం హెల్దీకి. వీడు ఒకడు వచ్చాడు, మిలీగడు ఒకడు వచ్చాడు. నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారంటే ఎవరూ లేరులే. ఇంటికి వచ్చినాక ఇంకెవరైనా కొత్త వాళ్ళు కనపడతారు అనుకున్నా, బట్ ఎవరు కనపడలే. సో ఇంకా రిమైనింగ్ 8 రావాలి గైస్. ఈరోజు అయితే 4 వచ్చాయి. అది క్లైమేట్ కండిషన్ చూస్తున్నారా, చూడండి ఒకసారి. బయటకు వెళ్తున్నాం, ఒకసారి ఆగండి. క్లైమేట్ కండిషన్ మీరు బయట చూసుకోవచ్చు, ఫుల్ వర్షం. నేను అందుకే బయట స్టక్ అయిపోయాను. బర్డ్ చూడండి మార్నింగ్ వచ్చింది, ఇప్పటివరకు రావట్లే, అలా అక్కడే ఉండిపోయింది. అలాగా ఫుల్ వర్షం పడుతుంది గైస్, ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు కూడా బయట చినుకులు పడుతున్నాయి, అలా లైట్గా చప్పగా చినుకులు పడుతున్నాయి. సో ఇంకా ఏమన్నా వస్తాయా అంటే ఏమన్నా కనపడుతున్నాయా? నాకైతే కనపడలే, ఏం రాలేదు గైస్. సో టోటల్లీ ఈరోజు 4 వచ్చాయి. నిన్న 12 రావాల్సి ఉంది కదా, ఈరోజు 4 వచ్చాయి. అంటే ఇంకా 8 రిమైనింగ్ రావాలి. సో వీడి కూతురు సేమ్ యాజ్ ఈజ్ వీళ్ళనే ఉంటుంది, ఆ బర్డ్ రావాలి. నెక్స్ట్ ఇంకొక 7 బర్డ్స్ వేరే రావాలండి. ఈ ఫ్యామిలీలో మీలీ తాలూకా ఫుల్ సిస్టర్ దానిపైన ఉంది. ఈ రెండు సేమ్ క్లచ్లో పుట్టిన సిస్టర్స్ అనమాట. సో ఈ 2 కూడా సక్సెస్ఫుల్గా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. వీడైతే ఓన్ టాలెంటెడ్, ఈ బర్డ్ అయితే ఫీమేల్ అయితే ఓన్ టాలెంటెడ్. అసలు భలే వస్తుంది, అసలు ఎవరితో సంబంధం ఉండదు, దానంతలో అది ఓన్గా వస్తుంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది. దీని మదర్ వచ్చి సొట్టకాళ్ళు ఉంటుంది, దీని ఫాదర్ వచ్చి యాజ్ ఈజ్ ఈ కలర్లోనే ఉంటాడు, సేమ్ బర్డ్ అనమాట. మీరు ఓల్డ్ లైన్స్ చెక్ చేసుకుంటే వీడి ఫాదర్ మీకైతే కనబడవచ్చు, సేమ్ కలర్లో ఉంటాడు ఫాదర్. సో ఎక్కడైనా గుమ్మరిస్తూ కనబడితే వాడే వీడి ఫాదర్ అనమాట. ఇంకా మీలీస్ మన దగ్గర ఏమన్నా ఎక్స్ట్రా మీలీస్ అయితే ఏం లేవు. సో రిటర్న్ 500 వరకు వీళ్ళిద్దరూ సక్సెస్ఫుల్గా వస్తే చాలు. బట్ మన రికవరీ ఎలా చేయాలి ఏంటి అని నాకైతే ఫుల్ క్లారిటీ అయితే ఉండట్లేదు. కానీ చిన్న గింజ పెడదాం, ఫుడ్ అయితే చిన్న గింజ పెట్టేసి కొంచెం ఇలా డిమ్గా బిహేవ్ చేస్తున్న బర్డ్స్కి ఒక మెడిసిన్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారా, ఇలా డిమ్గా బిహేవ్ చేస్తున్న బర్డ్స్కి అయితే ఒక మెడిసిన్ అయితే ఉంది. బట్ మీకు ఎవరికైనా తెలిసినట్లయితే చూడండి, ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా, చూడండి అందరూ అలాగే ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్. వీళ్ళు ఎలా రికవరీ చేస్తున్నారో మన సీనియర్ ఫ్యాన్సీస్ ఏం నాకు తెలియట్లేదు. కానీ భయ్యా మీకు ఎవరికైనా ఏమన్నా మెడిసిన్ ప్యూర్ బెస్ట్ మెడిసిన్ మీకు ఏమన్నా తెలిస్తే, ఫుల్ క్విక్ రికవరీ ఏమన్నా తెలిస్తే మాత్రం ప్లీజ్ భయ్యా నాకు కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను కూడా యూజ్ చేస్తాను, మీరు నాకు హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు, చాలా అంటే చాలా హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు. చిన్నగా కాదు, ఈరోజు 4 బర్డ్స్ వచ్చాయి. బట్ క్లైమేట్ కండిషన్ కూడా చూపించాను కదా మీకు, చూసారు మీరు. బాగా వర్స్ట్గా ఉంది బయట అయితే. సో మీరు కొంచెం నాకు హెల్ప్ చేయండి. ఇంకొక 8 బర్డ్స్ రావాలి. క్లైమేట్ కండిషన్ మనకి సూటబుల్గా ఉంటే మాత్రం భలేని ఇంకా ఎక్స్ట్రా 3 బర్డ్స్ అయితే ఖచ్చితంగా వద్దని నా నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే మనం బయట రప్పించిన ఒక క్వాలిటీ బర్డ్స్ అయితే బయట ఒక 10 బర్డ్స్ రప్పించాం, అందులో 9 బర్డ్స్ ఉన్నాయి, 1 బర్డ్ పడిపోయింది అనమాట కిందకి. సో ఆ 9 బర్డ్స్ అయితే, ఆ 9 బర్డ్స్లో ఐ థింక్ ఇప్పుడు ప్రెజెంట్ ఒక 5 ప్రెజెంట్గా ఉన్నాయి, ఇంకా 4 బర్డ్స్ రావాల్సి ఉంది. ఈ 4 బర్డ్స్ ఇప్పుడు కాదులేండి, బిఫోర్ క్యాన్సిల్ అయ్యాయి, అంటే ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం 1 బర్డ్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ రేస్లో అయితే 210లో అయితే 1 బర్డ్ ఫెయిల్ అయింది. అది కూడా 720 వరకు, 750 వరకు టాప్ అంటే టాప్ బర్డ్, అది కూడా ప్లేస్మెంట్ బర్డ్. అది కూడా కోకోబాయ్ గడ చెప్తా మీకు ఆల్రెడీ తెలుసు మన బర్డ్స్ గురించి. కోకోబాయ్ గడ చెప్తా కదా. సో కోకోబాయ్ గడ ఫ్యామిలీ నుంచి ఒక బర్డ్ అయితే రావాలి. సో వాడు కూడా వచ్చేస్తే మనమైతే ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఏంటంటే లేట్ రిటర్న్, చాలా లేట్గా వస్తారు బర్డ్స్ అయితే. చూస్తున్నారా మన బర్డ్స్ తాలూకు కండిషన్, పాపం గైస్ చాలా అంటే చాలా బాధ ఉంది నాకైతే. ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ ఎవడు కూడా టాప్ అండ్ టాప్ క్వాలిటీలో లేడు. ఇక్కడ ఆ పైన కనబడుతున్న ఒక్కటి చక్కర ఒకటి, నెక్స్ట్ వీళ్ళందరూ ఫుల్ డిమ్గా ఉన్నారు. చూస్తున్నారా మీరు అందరూ హామర్స్ గురించి, ఎస్పెషల్లీ హామర్స్ గురించి ప్రతి ఒక్కడు కూడా ఫుల్ డిమ్ అయిపోయారు పాపం. చెప్తున్నాము, ఏ ఒక్కడు కూడా ఫుల్ యాక్టివ్ ఉన్నాడంటూ ఎవ్వడూ లేదు. అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్. ఐ థింక్ నిన్న వచ్చిన 20 బర్డ్స్ ప్లస్ ఈరోజు వచ్చిన 4 బర్డ్స్, 24 బర్డ్స్ ఐ థింక్. సారీ, ఈరోజు 4 వచ్చారు కదా, 24 బర్డ్స్. 4 బర్డ్స్కి 24 బర్డ్స్ కూడా ఫుల్ డిమ్ ఉన్నారు. సో ఏమన్నా ప్లీజ్ భయ్యా, ఏమన్నా రికవరీ, ఏమన్నా మీకు తెలిసిన రికవరీ ఏమన్నా ఉంటే ప్లీజ్ నాకు మెసేజ్ అయితే చేయండి, కమెంట్ అయితే పెట్టండి. ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కూడా, మన మంచిని కోరుకునే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కూడా, మన సీనియర్ ఫ్యాన్సీస్కి ప్రతి ఒక్కరికి నా ఒక రిక్వైర్మెంట్ అనుకోండి, మీ చాయిస్. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేసి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి వీడియోని. ప్రజెంట్ వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే కంప్లీట్ అయిపోయింది, టైం అయితే కంప్లీట్ అయింది. 23 బర్డ్స్ ప్రజెంట్ వచ్చాయి, బయట ఒక బర్డ్ ఉండిపోయింది. 24 బర్డ్స్ టోటల్.
సో రిమైనింగ్ 32 బర్డ్స్కి 24 బర్డ్స్ వచ్చాయి, ఇంకా రిమైనింగ్ 8 ఉన్నాయి. అది కూడా క్లైమేట్ కండిషన్ మనకు సెట్ కాలేదు కాబట్టి మనం బర్డ్స్ని అయితే ఏం తిట్టాం. ఏమన్నా అందులో ఒక 8 బర్డ్స్లో అట్లీస్ట్ ఒక 3 అయినా రిటర్న్స్ ఉంటాయి రేపు మార్నింగ్. రేపు చూద్దాం, 3 కాకపోయినా 2 అయినా 1 అయినా అట్లీస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఒక గ్రిజిల్ ఫ్యామిలీ నుంచి ఒక బర్డ్ రావాలి, నెక్స్ట్ మెట్రో ఫ్యామిలీ నుంచి 3 బర్డ్స్ వచ్చి ఇంక 1 బర్డ్ రావాలి, సింగ్ బర్డ్స్ నుంచి ఒక 2 బర్డ్స్ కంప్లీట్గా వచ్చాయి. తర్వాత ఇంకా ఉన్నారు. అలా చూసుకుంటూ పోతే మెట్రో ఫ్యామిలీ నుంచి మెట్రో కింగ్ అని చెప్పేసి ఒక బర్డ్ పెట్టా కదా మీకు, కింగ్. సో వాడు ఒకటి రావాలి. ప్రతి ఒక్కరూ మన మంచిని కోరుకున్న వాళ్ళైతే ప్లీజ్ కమెంట్ అయితే చేయండి. నేను వీడియో అయితే అప్లోడ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నా. ఇంకేమైనా ఎక్స్ట్రా బర్డ్స్ ఈ రోజు కనుక వచ్చినట్లేదు, ఇంకా హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంది నైట్ ఫెయిల్ కావడానికి. ఇంకా ఎక్స్ట్రా బర్డ్స్ ఏమైనా వచ్చినట్టయితే షార్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. మీరు లాంగ్సే కాదు షార్ట్ వీడియోలు కూడా ప్రతి ఒక్కరు డైలీ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం ఎందులో అప్డేట్ ఇస్తామనేది నాకు కూడా క్లారిటీ ఉండదు. ఒకరోజు షార్ట్ వీడియోలో పెడతా, ఒకరోజు లాంగ్ వీడియోలు పెడతా, ఒకరోజు లాంగ్ వీడియోలు పెడతా, ఒకరోజు షార్ట్ వీడియోలో పెడతా. సో అందుకని ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సో వీడియో ఆఫ్ చేస్తున్నా. లవ్ యూ ఆల్. కొంచెం క్లీనింగ్ కూడా కొంచెం నాకు ఉంది కదా బర్డ్స్. కొంచెం చల్లో వచ్చాను, అందుకే వాయిస్ కూడా క్లారిటీ రావట్లే. ఫుల్ చలేస్తుంది బయట. ఏదో మాత్రం బాగా మంచి టైప్లో ఉంది. బండితో వచ్చాను, గజ్జి వణుకుతూ వచ్చాను. ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా? నాకు ఇంగ్లీష్ కూడా ఫుల్ క్లారిటీగా రావట్లే. సో లవ్ యూ ఆల్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరినంతవరకు షేర్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్. టాటా, బాయ్ బాయ్.